ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. ఉదయ్ కిరణ్ అంటే మీరు ఆయన కూడా మీరు పెట్టిన మొక్క ఆయన. సో ఆయన చనిపోయినప్పుడు వెళ్ళారా మీరు? వెళ్ళారు. అంటే అలాంటి నటుల గురించి, అంటే అలాంటి సెన్సిటివ్గా ఉన్న నటుల గురించి అలా చిన్న మీ సందేశం ఏంటి? అంటే అట్లా సూసైడ్ చేసుకోవటం సెన్సిటివ్ కాదండి నా లెక్కలో. ఓకే, వాళ్ళు నిజంగా సెన్సిటివ్ అయితే బాగా ఆలోచించాలి కదా. సెన్సిబుల్ ఆర్ సెన్సిటివ్ పీపుల్ విల్ థింక్. ఆలోచన లేని వాళ్ళు, మూర్ఖంగా ఉండేవాళ్ళే అలా చేస్తారు. అది ఇడియాటిక్ అసలు. సూసైడ్ చేశాడు, చేసుకున్నాడు, ఏం సాధించాడు? ఏమైనా సాధించాడా? ఏమీ లేదు. చూసిన వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొంతమందిని తిట్టారు, కొంతమందిని పొగిడారు తప్ప వాట్ డిడ్ యు అచీవ్? ఒకటే, సూసైడ్ చేసుకోవడం వల్ల ఏమీ సాధించలేదు, ఎవరు సాధించలేదు. అంటే ఇలా ఎందుకు జరుగుతాయి అంటే ఒక పీక్ చూశాక డౌన్ఫాల్ అవ్వడమేగా, ఇంకా ఎంతకుమించి వేరే రీజన్ ఏమి ఉండదుగా? దానివల్ల కాదండి, అంతను డౌన్ఫాల్ అలవాటైపోయి ఉండాలి కదా. అది కాదు, ఇంకేదో జరిగింది. చాలామంది చిరంజీవి గారి వల్ల అయింది అది ఇది బ్లేమింగ్ చేశారు, కానీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రీజన్. అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు దానికి ఇలా కనెక్ట్ చేస్తారు, వీళ్ళు కనెక్ట్ చేసుకున్నారు పబ్లిక్. కానీ నేను ఉదయ్ నాకు తెలిసినోడుగా నాకు తెలిసింది ఏంటంటే, ఐ డోంట్ థింక్ ఆయన్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. నాకు ఈ డౌట్ ఎప్పటి నుంచో తెలుసుకోవాలని మీ నుంచి. చిత్రం సినిమా అప్పుడు మీరు వాళ్ళిద్దరి మధ్యలో ఇంటిమసీ పెరగడానికి ఉదయ్ కిరణ్ని, రీమా సేన్ని మరీ దగ్గరుండి రూమ్లోకి పంపించేసి తలుపు పెట్టారు. వాళ్ళు పెట్టేవారు వాళ్ళ మధ్య ఇంటిమసీ పెరగడానికి అనేది అప్పట్లో ఒక రూమర్. అది నిజమేనా? లేదు, కరెక్ట్ చెప్పండి. లేదు, నేను అబద్ధం చెప్తా. అవునంటే అవునంటా కదా. ఇప్పుడు ఉదయ్ కిరణ్ కూడా లేడు కాదంట, చేయలే. అట్లాంటిదే. నేను అంత చీప్ కాదు, నేనేం చేసినా రాయల్గా చేస్తా. ఓకే. ఇది ఇంకొకటి, చిత్రం సినిమా తర్వాత మీకు ఉషా కిరణ్ మూవీస్లో మీ ఫ్రెండ్ రమణ గారిని ఈ సినిమా ఇప్పించారు మీరు, శుభవేళ అనే సినిమా. దానికి ఆ సినిమా చేసిన తర్వాత మీరు కెమెరామెన్గా చేశారు, దానికి కెమెరామెన్ చేశారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత దాంట్లో ఏదో ఎక్స్పోజింగ్ సాంగ్ ఉందని చెప్పేసి రామోజీరావు గారు వద్దని కట్ చేయించిన తర్వాత మీరు వెళ్ళి మళ్ళీ ఆ సాంగ్ని యాడ్ చేయమని చెప్పేసి మీరు యాడ్ చేయించారని, అప్పుడు ఆయన అది దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని కోపగించారని ఇది జరిగిందని అప్పట్లో న్యూస్ కూడా వచ్చినట్టు, పేపర్లో కూడా వచ్చినట్టు గుర్తున్నారు. అది జరగలేదంటారా? ఆ టైంలో ఛాన్స్ లేదా? నేను చాలాసార్లు కలిసే కదా తర్వాత కూడా. మరి అంత గొప్ప సక్సెస్ ఇచ్చాక, అంత చిన్న బడ్జెట్లో అంత గొప్ప సక్సెస్ ఇచ్చడం అనేది మామూలు విషయం కాదు. ఇచ్చాక కూడా మళ్ళీ ఉషా కిరణ్లో మీకు సినిమా ఎందుకు లేదు? నేనే కాదండి, దాంతో నువ్వే కావాలి తీసిన విజయభాస్కర్ గారు జైలు. వాళ్ళది ఓకే, వాళ్ళది వేరు, మీది వేరు. మీదంటే మరీ చిన్న ఆనందం అని తీశాడు సినిమా. ఇట్లా అవన్నీ పెద్ద సినిమాలు అయిపోయాయి, మీతో కంపేర్ చేసుకుంటే పెద్ద సినిమాలు అవి. లేదండి, చిన్నయ్యే. తర్వాత చాలా తీశారు. మరి 18 లక్షల మీరు పెట్టింది? 40 లక్షలు. 40 లక్షలు అన్నది చిన్న బడ్జెట్ అప్పుడు. అంతే తప్పించి మీ మధ్యలో ఏం జరగలేదు. సాంగ్ కట్ చేయడం అన్నది అసలు రూమర్ లేదు. సెన్సార్ ప్రాబ్లం అయితే వచ్చింది, కానీ దానికి నాకు సంబంధం లేదు అసలు. ఏదో ఎక్స్పోజింగ్ సాంగ్ విషయంలో? ఎక్స్పోజింగ్ కాదు, ఏదో అయింది, నాకు అసలు కనెక్షన్ లేదు అసలు. అది నువ్వు డైరెక్టర్ ఒక అతను, ప్రొడ్యూసర్ వాళ్ళు, నేను ఎవరిని బయట ఉండి వెళ్ళి చేయడానికి. మీకేంటి రమణ మీద అంత పాజిటివ్ ఇది అంటే అతను సినిమా ఇప్పించారు? అతనని కాదండి, ఎవరికైనా నా వీలున్నంత వరకు హెల్ప్ చేస్తుంటా. అలా ఎంతమందికి ఇప్పించారు డైరెక్షన్? చాలామంది. ఎందుకు చెప్పండి, పర్లేదు. ఇప్పించినప్పుడు తెలుసుకుంటామ్మా, మేము కూడా వాళ్ళకి గుర్తుంటే వాళ్ళకి. మీలో ఎక్కువ నచ్చే అంశం ఏంటంటే మీ ప్రతి సినిమాకి కూడా తెలుగు పేర్లే పెడుతున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు. నాకు తెలిసి ఇంగ్లీష్ పేరు ఎక్కడ పెట్టలేదు మీరు కదా? పెట్టలేదు. అండ్ మీరు కొంతవరకు మీరు ఒక ఫాంట్ ఫాలో అయ్యారు ఫస్ట్ నుంచి. నువ్వు నేను చిత్రం అంతా ఒక ఫాంట్ మెయింటైన్ చేశారు. మధ్యలో అది బ్రేక్ అయిపోయింది, ఎందుకు? రీజన్ ఏంటి? సెంటిమెంట్స్ మీరు కూడా నమ్ముతున్నారా? నేను నమ్మగానే అందరూ చుట్టుండే వాళ్ళు తినేస్తుంటే సరే కానివ్వండి అని మారుస్తుంటా. అంతేనా? అంతే. ఈసారి అదే పెడతా నెక్స్ట్ సినిమాకి. వెరీ గుడ్. మీరు ఈ మధ్య చూసిన వరుస ఇంటర్వ్యూస్లలో మీరు రెగ్యులర్గా చెప్పే మాట ఒకే ఒక్క మాట ఏం చెప్తున్నారంటే, నేను చాలామందికి లైఫ్ ఇచ్చాను ఇండస్ట్రీలో. అసలు ఇండస్ట్రీలో అసలు నాకు సంబంధించిన వ్యక్తులు లేకుండా అసలు సినిమాలే లేవు అని కంటిన్యూస్గా అవే నడుస్తున్నాయి ప్రతి ఇంటర్వ్యూలో.
ఓకే, ఒకే ఒక ఇంటర్వ్యూలో ఇచ్చాను, అది అందరూ వేసుకుంటున్నారు. లేదు లేదు, నేను చూశాను 3-4 ఇంటర్వ్యూస్ చూశాను. సరే, అదే ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే స్టార్స్, ఇప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్స్ చారిటీలు చేస్తున్నారు, దానికి పబ్లిసిటీ ఇస్తున్నారు అనవసరంగా, దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఏదో ఎగ్గొట్టడానికి ఏదో చేశారని అది కూడా ఇచ్చారు. దాని నేను కూడా చాలా చేస్తాను నాకు, బట్ నేను పబ్లిసిటీ ఎక్కడ ఇచ్చుకోలేదు. అది ఇచ్చినప్పుడు ఆ పబ్లిసిటీ ఇచ్చి దీనికి ఎందుకు పబ్లిసిటీ ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. లేదు, అలా చెప్తే అదే చెప్పారు కదా మీరు. ఇంకో మాట కూడా అన్నారు, ఏదో బిచ్చగానికి మనం వెళ్తే ఏదో దానం చేస్తాం, వాడు మళ్ళీ మనల్ని గుర్తుపెట్టుకుని నమస్తే పెట్టాలని ఏం లేదు కదా అని కూడా మాట అన్నారు అనమాట. అలాంటప్పుడు మరి మీరు ఇంతమంది లైఫ్లు ఇచ్చిన మాట మీరు ప్రతిసారి ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇన్ని రోజులు ఎప్పుడు చెప్పలా, మొన్నోళ్ళు మండి చెప్పాను. ఎందుకు మండాల్సి వచ్చింది అది? అంటే మనం ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు స్టార్లు అవుతారు, స్టార్లను చేస్తానికి మనం హెల్ప్ చేస్తాం, ఇవన్నీ ఓకే. ఫోన్ చేసినప్పుడు కనీసం ఫోన్ ఎత్తాలి కదా, అంత కూడా ఎత్తలేకపోతే మరి ఫోన్ అయినా చేయాలి కదా. దాంతో మండింది అసలు. నేను సినిమా చేయమని అడగలేదు, డబ్బులు అడగలేదు. దేనికంటే ఆడియో ఫంక్షన్ చూడడానికి, దేనికోసం? దేనికనేది కాదు, అసలు ఫోన్ చేస్తే ఎత్తాలి కదా. ఓకే ఓకే. అంత అంటే ఫోన్ కూడా ఎత్తలేనంత గొప్పళ్ళు అయిపోతే మండుద్ది కదా. అవును, అదే అంటే మీరు ఇంట్రొడ్యూస్ చేసిన అందరికీ వర్తిస్తుందా లేదా ఒకే ఒక్క వ్యక్తికి ఎవరికైనా? చాలా వరకు అంతే. ఎక్కువ మంది ఎదవలు ఉంటారండి, కానీ వాళ్ళు మన దగ్గరికి అవకాశం కోసం వచ్చినప్పుడు మాత్రం సార్ లైఫ్లో మర్చిపోము, చాలా రోజులు గుర్తుపెట్టుకుంటాం, అది ఇది అంటారు. సక్సెస్ రాగానే మా టాలెంట్ వల్ల అయ్యాం, ఆడేముంది తేజగాడిది ఏముంది అనుకుంటారు. చాలామంది, కొంతమంది ఉంటారు బాగా సిన్సియర్ ఉంటారు, ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోని వాళ్ళు ఉంటారు. ఎవరు అలా మర్చిపోయి చెప్పండి మీ సినిమాలలో? రీమా సేన్, సదా, కాజల్, ఇప్పుడు కూడా వస్తుంది. అందరు అమ్మాయిల పేర్లు చెప్తున్నారు. సుమన్ శెట్టి, నవదీప్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ తక్కువ. ఓకే ఓకే. నిజంగా నిజాయితీగా చెప్పాలనుకుంటే చెప్పాలి, చెప్పండి, చెప్పలేదని కాదు. హీరోయిన్తో ఏదన్నా లవ్ అఫేర్ ఉందా మీకు ఇప్పటి వరకు? ఏ హీరోయిన్తో కూడా? సినిమా మనిషితో మీకు ఇప్పటివరకు ఏది లవ్ అఫేర్ లేదు? పోనీ అఫేర్స్ ఉన్నాయా? లవ్ లేవు. నన్నే కాదు, నా చుట్టూ ఉండే వాళ్ళని అడిగినా చెప్తారు ఉందా లేదా. ఓకే. సో నిజంగా తేజ ఒక ఏమంటారు స్ట్రైట్ ఫార్వర్డ్ తప్పించి రాముడు మంచి వాళ్ళు టైప్ అనమాట. అంటే దొరక్క అయి ఉండొచ్చు కదా, ఈ అమ్మాయి దొరక్క, లేకపోతే పటాయించడం మనకి ఆ టెక్నిక్ చేతకోక అయి ఉండొచ్చు. ఇండస్ట్రీలో ఒక సక్సెస్ పిక్ చూసాక పటాయించే ఏమంటారు ఆ టాలెంట్ అవసరం లేదుగా, ఆ స్టేటస్ని బట్టి వస్తారు తప్పించి దానికి టాలెంట్ అవసరం లేదు. కానీ నా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ నేను అఫేర్ ఉందనుకోండి, ఉన్నా సరే పొద్దున్నే షార్ట్ కరెక్ట్గా చెప్తే పీకాలంటే పీకేస్తా. ఇదేంటి రాత్రి అట్టున్నాడు పొద్దున్నే పీకాడు అనుకుంటారు, ఎందుకు వచ్చింది. కానీ మీరు గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో రామ్ గోపాల్ నాకు చాలా హెల్ప్ చేశారు విన్నాను. లేదు, నేను హెల్ప్ ఆయన మా మేధావి, నేను ఎందుకు హెల్ప్ చేయాలి? మధ్యవర్తిత్వం చాలా చేశారని విన్నాను. ఆయనకి హెల్ప్ ఎవడ హెల్ప్ అక్కర్లా, ఆయనకి. మీ కారు ఆయనకి ఇవ్వడము అలాంటివి ఏం జరగలేదా? ఏం చేయలేదా? మామూలుగా అంటే అమ్మాయిల గురించి అని కాదు, ఫ్రెండ్స్ అన్నాక ఏదో ఒక హెల్ప్ చేస్తుంటాం. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.